హలో ఎవరిబడి, వెల్కమ్ టు ఇచ్ముక్కు తెలుగు ఛానల్. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేద్దాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్ముక్కు ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేద్దాం. నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ని అనాలిసిస్ చేసే కంటే ముందు ఈరోజు మార్కెట్ పరిస్థితిని ఒకసారి గమనించినట్టయితే హెవీ కరెక్షన్ అయితే రావడం జరిగింది. నిన్న మనం డిస్కషన్ చేసినట్టు యూఎస్లో ఫెడ్ రేట్ మీటింగ్ అంటే ఫెడ్ మీటింగ్ అనేది దాని ఎఫెక్ట్ అనేది మన మీద ఉంటుందని చెప్పి నిన్న డిస్కషన్ చేయడం జరిగింది. వాటి వడ్డీ రేట్ల విధానం అనేది మోర్ దెన్ 50 బేసిస్ పాయింట్స్ కంటే ఎక్కువ ఉంటే డెఫినెట్గా మార్కెట్స్ అనేటివి హెవీ కరెక్షన్ గురి కావడానికి అయితే అవకాశం ఉందని చెప్పి డిస్కషన్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్గా అలానే రావడం జరిగింది. ఫస్ట్ అవర్స్లో అంటే మార్నింగ్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది, బట్ ఆ గ్యాప్ అప్ అనేది సస్టైన్ కాలేదు. నియర్లీ 150 పాయింట్స్ అనేది గ్యాప్ అప్ అయినది. తర్వాత మళ్ళీ ఇంట్రాడే హై నుంచి నియర్లీ 500 పాయింట్స్ అనేవి డౌన్ సైడ్ రావడం అయితే జరిగింది. ఇదైతే చాలా హెవీ కరెక్షన్ అని చెప్పవచ్చు. ఇది ఈ రోజుతో ఎండ్ అవుతుందంటే కాదు, డెఫినెట్గా ఇంక కొన్ని రోజులు కొనసాగడానికే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే యూరోపియన్ కంట్రీ అయిన స్విట్జర్లాండ్ లాంటి కంట్రీలు అది 15 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం అక్కడ వడ్డీ రేట్స్ హైక్ చేయడం జరిగింది. ఎందుకంటే గ్లోబల్గా ఇన్ఫ్లేషన్ అనేది చాలా హెవీగా ఉన్నది. దాన్ని కంట్రోల్ చేయడానికి అన్ని కంట్రీస్ వడ్డీ రేట్ను పెంచుతున్నాయి. దాని ఎఫెక్టు స్టాక్ మార్కెట్ల మీద విపరీతంగా అయితే ఉంటుంది. డెఫినెట్గా ఇంకా రానున్న రోజులలో మార్కెట్స్ అనేటివి ఇంకా కరెక్షన్ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇక ఈరోజు నిఫ్టీ యొక్క చార్ట్ను మనం చూసినట్టయితే కంప్లీట్గా ఎక్కడ కూడా రికవరీ లేకుండా కంప్లీట్గా వన్ సైడెడ్ మూవ్ అయితే రావడం అయితే జరిగింది. చూడండి, ఇంకా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోనైతే ఎక్కడ కూడా ఒక క్యాండిల్ కూడా అంటే హయ్యర్ ఐస్ తోటి బులిష్ క్యాండిల్ అయితే ఎక్కడ క్లోజు కాలేదు. కాబట్టి హెవీ సెల్లింగ్ అయితే వచ్చింది. మేబీ ఇది అప్కమింగ్ డేస్లో కూడా ఇలానే కొనసాగడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. చూడండి, ఓన్లీ వన్ బులిష్ క్యాండిల్. ఇక్కడ ఒక బులిష్ క్యాండిల్ వచ్చింది, బట్ దీనిపైన కాలేదు. నార్మల్గా నిన్న మొన్న ఈ 1 మంత్ 2 మంత్స్లో స్లైట్గా డౌన్ సైడ్ మళ్ళీ పుల్ బ్యాక్ మళ్ళీ డౌన్ సైడ్ ఇలా వోలటాలిటీ, బట్ ఈరోజు అయితే కంప్లీట్గా వన్ సైడెడ్ రావడం జరిగింది. కాబట్టి కొంచెం కాషియస్గా ఉండండి. డెఫినెట్గా రానున్న రోజులలో ఇంకా ఇలాంటి మూవ్స్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. మీరు ఒకవేళ కాంట్రాడక్టరీ ట్రేడింగ్ చేస్తున్నట్టయితే అంటే జనరల్గా ఇప్పుడు మార్కెట్స్ అనేవి బేరిష్లో ఉన్నాయి. ఏదైనా పుల్ బ్యాక్ వచ్చి బుల్లిష్ సైడ్ వెళ్తున్నప్పుడు డెఫినెట్గా మీరు స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయండి. ఇక మన సిపిఆర్ ప్రకారం డిస్కషన్ చేసినట్టయితే ఈ స్ట్రాటజీ గ్యాప్ అప్ రివర్సల్ స్ట్రాటజీ అయితే సిపిఆర్లో వర్కౌట్ అయితే కావడం జరిగింది. మనం అంటే ఏదైనా పర్టికులర్గా R1 దగ్గర కానీ R2 దగ్గర కానీ గ్యాప్ అప్లో ఓపెన్ అయిపోయి అక్కడ నుంచి రివర్స్ కావడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్గా అలానే రావడం జరిగింది. బట్ ఇలాంటి చార్ట్ని అయితే నేనైతే ఫస్ట్ టైం చూడడం, పర్టికులర్గా R2 దగ్గర ఓపెన్ అయిపోయి S4 S1 S2 S3 S4 కింద క్లోజ్ అయింది చూడండి. ఇలాంటిదైతే నేను చాలా అసలు చూడలేదు ఫస్ట్ టైం ఇంత కంటిన్యూస్ డౌన్ సైడ్ రావడం అనేది. జనరల్గా ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర ఓపెన్ అయితే ఇక్కడ సిపిఆర్ దగ్గరనో లేదా S1 దగ్గరనో S2 దగ్గరనో S3 దగ్గరనో కొంచెం కాసేపు ఆగి అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ కావడానికి అయితే అవకాశం ఉండేది. బట్ ఇలా కాకుండా కంప్లీట్గా డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. మనం డిస్కషన్ చేసిన సిపిఆర్ గ్యాప్ అప్ రివర్సల్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం జరిగింది. ఇక సెకండ్ స్ట్రాటజీ వచ్చేసి సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ వచ్చేసి ఇక్కడ పర్టికులర్గా ఈ లెవెల్లో 11 o'clock సమయంలో సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. ఈ సందర్భంలో మన ఎంట్రీ పాయింట్ ఈ క్యాండిల్ యొక్క లో అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది మినిమం 1:1 ఇక్కడ ఉంటుంది. అది ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. కాబట్టి ఈ సిపిఆర్కి సంబంధించిన స్ట్రాటజీస్ అన్నింటినీ మీరు చూడండి, డెఫినెట్గా మీకు ఎక్కువ శాతం అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇక్కడ నిన్న ఒక జోన్ ఇవ్వడం జరిగింది 14th జూన్ రోజు. ఎగ్జాక్ట్గా అదే జోన్ నుంచి రివర్సల్ అయితే కావడం జరిగింది. నేను కొంచెం జూమ్ చేస్తాను చూడండి. ఎగ్జాక్ట్గా ఈ జోన్ నుంచి ఓపెన్ కావడం జరిగింది. మళ్ళీ ఈ జోన్కి పుల్ బ్యాక్ రావడం జరిగింది చూడండి. 1 క్యాండిల్ అనేది పుల్ బ్యాక్ రావడం జరిగింది. ఎంట్రీ పాయింట్ ఇది, స్టాప్ లాస్ ఇది. ఇక టార్గెట్ అనేది మోర్ దెన్ 1:15 టైమ్స్ పైన రావడం అయితే జరిగింది. చూడండి, ఇంకా 15 కాదు 20 టైమ్స్ పైన అచీవ్ కావడం అయితే జరిగింది. బట్ ఈ సప్లై జోన్ అనేది అంత పర్ఫెక్ట్గా వర్క్ కావడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ ఈ జోన్ చూద్దాం. ఈ జోన్ కూడా మనకు ఈ జోన్ కూడా బ్రేక్ చేసుకుంటూ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఒకసారి స్లైడ్గా అంటే పుల్ బ్యాక్ ఇక్కడ రావడం జరిగింది చూడండి. మళ్ళీ మోర్ దెన్ 1:2 టైమ్స్ పైన అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక్కడ మనం ఒక జోన్ ఇవ్వడం జరిగింది. బట్ ఈ జోన్
సో ఇది మనం స్వింగ్ లోగా అని చెప్పడం జరిగింది. లాస్ట్ టైం మొన్న రీసెంట్గా వచ్చిన స్వింగ్లోని మనం ఇక్కడ మార్క్ చేయడం జరిగింది. బట్ ఇది సస్టైన్ కాలేదు చూడండి. బట్ ఈ సస్టైన్ కాలేదు, కానీ మనం డ్రా చేసిన జోన్ ఏదైతే ఉందో మళ్ళీ ఇక్కడికి పుల్ బ్యాక్ వచ్చింది చూడండి. సో ఎగ్జాక్ట్గా అంటే దీన్ని బ్రేక్ చేసింది. ఎందుకు బ్రేక్ చేసినప్పుడు మళ్ళీ వెనుకకి ఎందుకు వచ్చింది? డెఫినెట్గా ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ అనేవి ఉంటవి. పెండింగ్ ఆర్డర్స్ కోసం మళ్ళీ వెనుకకు రావడం జరిగింది. వెనుకకు వచ్చినప్పుడు చూడండి, సో మళ్ళీ మోర్ దెన్ 1:2 టైమ్స్ పైన టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో మళ్ళీ లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇక్కడ ఒక జోన్ ఉంది. బట్ ఈ జోన్కి దగ్గర ప్రైస్ అనేది ఎలా సపోర్ట్ తీసుకోలేదు. దానికి మన కన్ఫర్మేషన్ క్యాండిల్ అయితే ఏమీ రాలేదు, కాబట్టి నో ట్రేడ్. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి అంటే ఈ జోన్ నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది చూడండి. మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది. సో అంటే మనం ఏదైతే జోన్ ఇవ్వడం జరిగిందో ఆ జోన్ అయితే పర్ఫెక్ట్ వర్క్ అవ్వడం జరిగింది చూడండి. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి. సో ఇవన్నీ నేను గతంలో అంటే మన ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేస్తున్నట్టయితే వాళ్ళకి ఈ జోన్స్ అనేటివి ఆటోమేటిక్గా మీరు డ్రా చేసుకుంటారు చూడండి. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా పుల్ బ్యాక్ రావడం జరిగింది. ఒక ఈ జోన్ మాత్రమే ఫెయిల్ కావడం జరిగింది. ఫెయిల్ మీన్స్ ఇక్కడ మనం ఇది డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది. ఈ జోన్ దగ్గర కన్ఫర్మేషన్ ఎంట్రీ అంటే ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది దీనికి ఇక్కడ ఉంటుంది. బట్ ఇక్కడ వరకు అయితే వెళ్ళలేదు, రివర్స్ అయితే కావడం జరిగింది. ఇక రేపటి రోజున ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది. ఇది ఓన్లీ వన్ టైం టెస్టెడ్ కాబట్టి మేబీ ఇంత భారీగా డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి ఏమైనా రికవరీ ర్యాలీస్ ఉంటే, సో ఇక్కడ ఏమైనా గ్యాప్ అప్ లోపల అయితే డెఫినెట్గా ఈ జోన్ అనేది మళ్ళీ ఒకసారి రెసిస్టెన్స్ జోన్గా సప్లై జోన్గా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఇక్కడ ఈ జోన్ కూడా యాక్టివ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు జోన్స్ అనేవి ఇంపార్టెంట్. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే ఈ జోన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ జోన్. ఎందుకు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ జోన్ అని చెప్తున్నానంటే ఇది మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో మనం గతంలో చెప్పినట్టు అంటే పర్టికులర్గా ఎగ్జాక్ట్గా అంటే ఇదే జోన్ కాదు. సో ఇక్కడ ఒకసారి అంటే కొంచెం అటు ఇటుగా సో మార్చి 8th రోజు ఇక్కడే సపోర్ట్ తీసుకుంది. మొన్న మేలో ఇక్కడ ఈ మంత్లో జూన్లో కూడా ఇక్కడే సపోర్ట్ తీసుకుంది. కాబట్టి ఇది ఈ రోజున బ్రేక్అవుట్ అయింది. సో కంప్లీట్గా ఆ లెవెల్స్ అన్నీ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది. కాబట్టి డెఫినెట్గా మళ్ళీ ఏదైనా పుల్ బ్యాక్ వస్తే ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి డెఫినెట్గా ఈ జోన్ అయితే మార్క్ చేసుకోండి. సో ఇక్కడికి పుల్ బ్యాక్ వస్తే మాత్రం డెఫినెట్గా ఇది మనకు ఒక ఆపర్చునిటీ అయితే అవుతుంది. ఇక ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. ఈ డిమాండ్ జోన్ వచ్చేసి ఇది మేలో లాస్ట్ ఇయర్ 1 సెకండ్ సో ఇది లాస్ట్ ఇయర్ May 27 యొక్క లో. కాబట్టి ఇది మనం ఒక విధంగా చెప్పాలంటే 52 వీక్ లో అనేది ఆల్రెడీ బ్రోకెన్ అవుట్ అయితే కావడం జరిగింది నిఫ్టీలో. సో నెక్స్ట్ మన సపోర్టు ఇక్కడ ఉన్నది. మేబీ ఇక్కడ ఒకసారి ఆగడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఇన్ కేస్ ఆల్రెడీ గ్లోబల్గా సెల్ ఆఫ్ వస్తున్నది. సో డౌ జోన్స్లో కానీ ఇక్కడ కానీ -600 పాయింట్స్ డౌన్ సైడ్లో చూపెడుతుంది. సో కాబట్టి రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, మళ్ళీ ఒకసారి ఇక్కడ ఈ లెవెల్స్ అంటే 15,200 అనేది మన నెక్స్ట్ టార్గెట్గా వర్కౌట్ అవుతుంది. అంటే ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, లేదు ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, సో మన టార్గెట్ అనేది డౌన్ సైడ్లో 15,300 దగ్గర ఉండడానికైతే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ అంటే ఇవి ఆల్రెడీ 1 ఇయర్ బ్యాక్ కాబట్టి డెఫినెట్గా మీరు ఇక్కడ కూడా అంటే ఇక్కడ మధ్యలో ఎక్కడ రీసెంట్గా లేవు కాబట్టి డెఫినెట్గా వీటిని అయితే మీరు పరిగణలోకి తీసుకోండి. డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతాయి. సో ఇక్కడికి వెళ్ళి మీరు డ్రా చేసుకోండి. సో ఇవి ఆల్రెడీ మన ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేస్తున్నట్టయితే వారికి అక్కడ అప్డేట్ అయితే ఉంటుంది. సో కాబట్టి నెక్స్ట్ టార్గెట్, సో మన నెక్స్ట్ టార్గెట్ 15,300. నెక్స్ట్ అది ఇన్ కేస్ అది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే 15,200 అనేది మన నెక్స్ట్ టార్గెట్గా వర్క్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. ఇన్ కేస్ ఇంకా హెవీ గ్యాప్ డౌన్ వస్తే నెక్స్ట్ ఈ లెవెల్ 15,100 నెక్స్ట్ 15,000 దాకా వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. సో కాబట్టి కొంచెం కాషియస్గా ఉండండి. ఇక నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో వచ్చేసి 15,700 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది
ఫస్ట్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది 16,000 దగ్గర. నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికైతే పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్క రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి 15,709 లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారిని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్నెస్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,300 దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ 15,000 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇందాక మనం డిస్కషన్ చేసిన లెవెల్స్ అన్నీ వీటికి వాటిలలో ఇక్కడ 15,000 అనేది హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి మేబీ ఇది స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇక ఓవరాల్ సినారిని చూసినట్టయితే ఇక్కడ లాంగ్ బిల్డప్ అయింది, పుట్ సైడ్లో లాంగ్ బిల్డప్ అయిందంటే కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. ఇక ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ఫ్యూచర్ కుమో బేరిష్లో ఉన్నది కాబట్టి బేరిష్నెస్ కంటిన్యూ అవుతుంది. నిన్న ఇన్సైడ్ క్యాండిల్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ మదర్ క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే డెఫినెట్గా దీనికి ఇన్సైడ్ అంటే ఏదైతే బేబీ క్యాండిల్ ఉంటుందో దానికి 2 టైమ్స్ మనకు డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంటుందని నిన్న డిస్కషన్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్గా అలానే రావడం జరిగింది. గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. ఈ హై అనేది దీనిపైన అసలు క్లోజే కాలేదు, దీనిపైన అంటే అప్ సైడ్ వెళ్ళలేదు చూడండి. సో డెఫినెట్గా డౌన్ సైడ్ వస్తుందని చెప్పి నిన్న మనం చెప్పడం జరిగింది. సో అంటే ఈ క్యాండిల్ స్ట్రాటజీ వర్కౌట్ అయింది. సో గ్లోబల్గా కూడా సెల్ ఆఫ్ వచ్చింది కాబట్టి ఇంకా దానికి ఎక్కువ అంటే అగ్నికి ఆక్సిజన్ పోసినట్టుగా ఎక్కువ డౌన్ సైడ్ అయితే రావడం అయితే జరిగింది. ఇక రేపటి అంటే మేబీ ఫ్యూచర్లో ఇలాంటి మూవ్స్ రావడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉన్నది. సో మంచి ఎన్గల్ఫింగ్ మార్బోజు లాంటి క్యాండిల్ అయితే రావడం అయితే జరిగింది. ఇక రేపటి రోజున టార్గెట్ ఏంటంటే 15,300 దగ్గర ఉన్నది కదా. ఇప్పుడు ఇన్ కేస్ ఇవాళటి క్యాండిల్ యొక్క లో బ్రేక్అవుట్ అయినా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా నెక్స్ట్ టార్గెట్ 15,150 దాకా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ మన టార్గెట్ 15,050 వరకు రావడానికి పాసిబిలిటీ ఉన్నది డౌన్ సైడ్లో. ఇక అప్ సైడ్లో వస్తే నిన్నటి లో ఏదైతే ఉన్నదో సో అక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి డౌన్ సైడ్లో ఉన్నది కాబట్టి ఒక సప్లై జోన్గా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇంతకంటే అప్ సైడ్లో రేపు వెళ్ళకపోవచ్చు. సో కాబట్టి ఈ 2 లెవెల్స్ని ఇంపార్టెంట్గా మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే యాజ్ యూజువల్ నిఫ్టీ లాగానే గ్యాప్ అప్ రివర్సల్ సిపిఆర్ గ్యాప్ అప్ రివర్సల్ స్ట్రాటజీ అయితే ఇక్కడ వర్కౌట్ కావడం జరిగింది. పర్టికులర్గా R2 దగ్గర ఓపెన్ కావడం జరిగింది. R2 దగ్గర నుంచి రిజెక్షన్ అయితే రావడం జరిగింది. సో ఇంకా మనం ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత అంటే మన కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది ఇదవుతుంది. సో విక్ ఇన్వర్టెడ్ హ్యామర్ అయితే రావడం జరిగింది కాబట్టి సో ఎంట్రీ ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. లేదు అంటే 15 మినిట్స్ తర్వాత లో అంటే ఇదవుతుంది. సో మన టార్గెట్ మినిమం సిపిఆర్ వరకు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకా అది సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ కూడా రావడం అయితే జరిగింది. ఈ నార్మల్ డేస్లో అయితే నార్మల్గా ఎలాంటి న్యూస్ లేకపోతే డెఫినెట్గా ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇంకొకటి సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం జరిగింది. సో ఎంట్రీ ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. సో టార్గెట్ అనేది దీనికి 1:1 ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో మోర్ దెన్ 1:1 పైన అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన జోన్స్ ఎగ్జాక్ట్గా అదే జోన్ నుంచి రివర్సల్ అయితే కావడం అయితే జరిగింది. చూడండి ఫస్ట్ పై జోన్ నుంచి చూద్దాం ఒకసారి. సో మనం ఫస్ట్ ఇక్కడ గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది. గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఏదైతే జోన్ ఇవ్వడం జరిగిందో ఆ జోన్ దగ్గర ఓపెన్ కావడం జరిగింది. మళ్ళీ స్లైట్గా 15 మినిట్స్ తర్వాత పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ విక్ అనేది అప్ సైడ్ రావడం జరిగింది. ఈ విక్ ఇలా అప్ సైడ్ వస్తే ఇది సెల్లింగ్ ప్రెషర్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో ఇక్కడ మనం ఇన్ కేస్ ఇక్కడ మనకు ఈ క్యాండిల్ అనేది కన్ఫర్మేషన్ కాకపోతే ఈ క్యాండిల్ అయినా మనం యూజ్ చేయవచ్చు. బట్ స్టాప్ లాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూడండి ఇంత రిస్క్ తీసుకుంటే ఇది మోర్ దెన్ 1:20 టైమ్స్ పైన రివార్డ్ అయితే రావడం అయితే జరిగింది. సో ఫస్ట్ జోన్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవ్వడం జరిగింది.
సెకండ్ జోన్ చూద్దాం. సెకండ్ జోన్ పైనుంచి రావడం అయితే జరిగింది. మనకి ఎలాంటి ఇక్కడ సపోర్ట్ తీసుకోలేదు. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బులిష్ క్యాండిల్ వచ్చింది, మళ్ళీ పుల్ బ్యాక్ రావడం జరిగింది. పుల్ బ్యాక్ వచ్చింది. సో ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. సో ఇక్కడ కూడా మోర్ దెన్ 15 టైమ్స్ పైన అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం ఇక్కడ ఇంకొకటి డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది చూడండి, ఈ డిమాండ్ జోను. సో ఇక్కడ మన కన్ఫర్మేషన్ క్యాండిల్ అని చెప్పాము. ఈ రెండు లెవెల్స్ని మనం అబ్జర్వేషన్ చేసినప్పుడు ఇది లెవెల్గా మనకు ట్రీట్ అవుతుంది. లెవెల్ ట్రీట్ అయినప్పుడు మన ఎంట్రీ పాయింట్ అనేది ఇక్కడ కింది జోన్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే, లేదంటే పై జోన్ పైన క్లోజ్ అయితేనే మనం ట్రేడ్ తీసుకుంటాం. సో అలా అయినప్పుడు ఎంట్రీ పాయింట్ అనేది దీనిపైన ఉంటుంది. బట్ మనకు దీనిపైన ఎంట్రీ అనేది లభించలేదు. చూడండి, మళ్ళీ డౌన్ సైడ్ రావడం జరిగింది. అంటే ఈ జోన్ అనేది డిమాండ్ జోన్గా వర్కౌట్ కాలేదు. సో మేబీ రేపటి రోజున ఇది మళ్ళీ సప్లై జోన్గా వర్క్ అవ్వడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇక్కడ ఒక జోన్ ఇవ్వడం జరిగింది. ఈ జోన్ దగ్గర మనం కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటున్నాం. సో ఇలా అంటే విక్ డౌన్ సైడ్ ఉంటే మనం కన్ఫర్మేషన్ క్యాండిల్గా తీసుకుంటాం. సో విక్ అప్ సైడ్ డౌన్ సైడ్ వస్తే మాత్రం డెఫినెట్గా మనం ఆ క్యాండిల్ అయితే కన్సిడర్ చేయం. బట్ దీన్ని అంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇది అయితే కన్ఫర్మేషన్ క్యాండిల్ కాదు. సో ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ అవుతుంది. ఎంట్రీ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది, టార్గెట్ అనేది దీనికి 1:2 అవుతుంది. బట్ టార్గెట్ అయితే అచీవ్ కాలేదు, స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. బట్ ఇది ఈ ఎంట్రీ అనేది లాస్ట్ 30 మినిట్స్లో వచ్చింది కాబట్టి అది ఇగ్నోరేబుల్. ఇక రేపటి రోజున వచ్చేసి ఇక్కడ ఒక మనకు సప్లై జోన్ ఉండడం జరిగింది. సో ఈ సప్లై జోన్ అనేది స్ట్రాంగ్ సప్లై జోన్. ఎందుకంటే ఇక్కడ ఇది మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇప్పుడు ఈ లెవెల్ అనేది బ్రోకెన్ కావడం జరిగింది కాబట్టి డెఫినెట్గా రేపటి రోజున ఈ లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ జోన్గా వర్క్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎనీ పుల్ బ్యాక్ టువర్డ్స్ టు దిస్ జోన్ యాక్ట్ యాజ్ ఏ స్ట్రాంగ్ సప్లై జోన్. సో కాబట్టి ఈ జోన్ డెఫినెట్గా మార్క్ చేసుకోండి. ఇక ఇక్కడ అంటారా, సో ఈ లెవెల్ అనేది సో మనకు ఇవాళటి మేజర్ కరెక్షన్ అనేది ఈ లెవెల్ నుంచి వచ్చింది కాబట్టి సో డెఫినెట్గా ఇక్కడ సమ్ పెండింగ్ ఆర్డర్స్ అయితే ఇక్కడ ఉంటాయి. డెఫినెట్గా ఈ లెవెల్స్ని కూడా మార్క్ చేసుకోండి. ఇన్ కేస్ ఏదైనా గ్యాప్ అప్లో ఓపెన్ అయినా, ఏదైనా మనకు రికవరీ ర్యాలీస్ లాంటివి వచ్చినప్పుడు సో డెఫినెట్గా ఈ లెవెల్స్ వర్కౌట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో డెఫినెట్గా ఈ లెవెల్స్ని కూడా మార్క్ చేసుకోండి. ఇక్కడ డౌన్ సైడ్లో వచ్చేసి డిమాండ్ జోన్స్ వచ్చేసి నెక్స్ట్ మన టార్గెట్, ఇన్ కేస్ రేపు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే నెక్స్ట్ మన ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది. సో ఇది మార్చిలోది, అంటే రీసెంట్ మార్చిలోది. ఇక ఈ జోన్ ఇక్కడ దీని కిందనే ఇంకొక జోన్ ఉండడం జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ మే జోన్ కాబట్టి సో ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ అనేది ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ కూడా సో 52 వీక్లో బ్రేక్అవుట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ రెండు లెవెల్స్ అనేటివి ఇంపార్టెంట్. ఇన్ కేస్ నార్మల్గా ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అదర్వైజ్ దీని దగ్గరలో ఓపెన్ అయినా, లేదంటే గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. అంటే దీని దగ్గరలో ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్స్ ఈజీగా బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఇలా ఒకసారి రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు మీరు ఎవ్రీ రైజింగ్ అంటే ఇన్ కేస్ ఈ రీజియన్లో ఓపెన్ అయిపోయి ఈ లెవెల్ను ఈజీగా బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మళ్ళీ ఇలా పుల్ బ్యాక్ వస్తుంది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ లెవెల్ కానీ లేదంటే ఈ లెవెల్ కానీ మనకు సెల్లింగ్ యూస్ఫుల్ అయితే అయ్యే జోన్స్ కాబట్టి ఈ జోన్స్ను కూడా మీరు మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో వచ్చేసి 33,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారీ చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక పుట్ సైడ్ డాటాను చూసినట్టయితే పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 32,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 32,500 దగ్గర ఉండడం అయితే జరిగింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారీని చూసినట్టయితే లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్నెస్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక ఇచిముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ఫ్యూచర్ కుమో బెరిష్లో ఉంది. ప్రైజెస్ అనేవి క్లౌడ్ కింద ఉన్నవి, కన్వర్జన్ అండ్ బేస్ లైన్ కింద ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి డెఫినెట్గా బెరిష్నెస్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికి మార్కెట్స్ ఇక్కడ ఉన్నది. మన నెక్స్ట్ టార్గెట్
ఈ క్యాండిల్ యొక్క లో అది వచ్చేసి 32,100 దగ్గర ఉండడం జరిగింది. ఇన్ కేస్ ఒక 600 పాయింట్స్ డౌన్ సైడ్ వస్తే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అవుతుంది. అప్పుడు ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే సో నెక్స్ట్ టార్గెట్ మళ్ళీ ఇక్కడ ఉంటుంది. సో కాబట్టి ఈ లెవెల్ని మార్క్ చేసుకోండి. ఇది 31,900 దగ్గర ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఈలో కూడా బ్రేక్అవుట్ అయిందనుకోండి, డెఫినెట్గా మళ్ళీ మన సపోర్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సో మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ ఆగింది కాబట్టి డెఫినెట్గా ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్టివ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అలా ఆగే సందర్భం అయితే మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే 30,835 నుంచి 30,424 వరకు ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి మన నెక్స్ట్ టార్గెట్ బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఈ లెవెల్కు దగ్గరలో ఉన్నాం. ఆల్రెడీ మార్కెట్స్ అనేటివి గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడానికి అవకాశం ఉంటున్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ లెవెల్స్ అయితే బ్రేక్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నవి. సో కాబట్టి మీ వ్యూ అనేది బేరిష్ వ్యూ ఉంటే బెటర్. ఇక అప్ సైడ్లో ఏమైనా రిలీఫ్ ర్యాలీస్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది 32,150 దగ్గర ఉంటుంది. సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది 34,000 దగ్గర ఉంటుంది. ఇంతకంటే ఎక్కువగా వెళ్ళకపోవచ్చు. ఇన్ కేస్ మళ్ళీ ఒకవేళ 34,000 పైన సస్టైన్ అయితే మళ్ళీ మార్కెట్లో సమ్ టైమ్స్ అంటే కొన్ని రోజులు సైడ్ వేస్లో ఉండడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. బట్ అలా జరగడానికి అవకాశాలు అయితే తక్కువగా ఉన్నది. హై ప్రాబబిలిటీ ఏంటంటే బేరీ సైడ్ ఉండడానికే అవకాశం అయితే ఉన్నవి. ఇక ఎఫ్ఐ డాటాను చూసినట్టయితే సో వీళ్ళు సెల్ మోడ్లో కంటిన్యూ అవుతున్నారు, మన వాళ్ళు బై మోడ్లోనే కంటిన్యూ అవుతున్నారు. సో వీళ్ళు లాస్ట్ అక్టోబర్ నుంచి సుమారుగా 3,50,000 కోట్లు వీళ్ళు మార్కెట్ నుంచి అయితే వెనుక తీసుకోవడం జరిగింది. ఇది చాలా పెద్ద అమౌంటు. బట్ మన ఇండియన్ మార్కెట్స్ అనేటివి సస్టైన్ కావడానికి మెయిన్ కారణం వచ్చేసి మన రిటైల్ పీపుల్ లేదా మ్యూచువల్ ఫండ్స్ డిఐలు మనము స్ట్రాంగ్ సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మార్కెట్ అనేది సస్టైన్ అవుతుంది. రియల్గా వాళ్ళకు మనం హాట్సాప్ చెప్పాలి. సో పర్టికులర్గా మ్యూచువల్ ఫండ్స్ మన రిటైల్ పీపుల్స్ మనీని అనేది పంపింగ్ చేయడం జరుగుతుంది. అందువల్ల సో అంటే వాళ్ళు ఎవ్రీ లోను వాళ్ళు ఒక ఆపర్చునిటీగా యూజ్ చేసుకుంటున్నారు. గతంలో మనం కొన్ని లోస్ను మిస్ అయినప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే బేరీ సైడ్ వస్తున్నప్పుడు ఇది ఇంకా పడుతుందేమో అని చెప్పి చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయకున్నారు. బట్ ఇప్పుడు చేస్తున్నారు. చేయడం వల్ల సో మన మార్కెట్స్ అనేటివి సస్టైన్ అవుతున్నవి. సో కానీ ఈ డాటాను అయితే ట్రాక్ చేస్తూ ఉంటుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ పర్టికులర్గా. సో ఎప్పుడైతే వీళ్ళు మన వాళ్ళు అమౌంట్ అంటే నియర్లీ ఇప్పుడు ఒక 6 months మోర్ దెన్ 6 months పై నుంచి డౌన్ సైడ్ వస్తున్నాయి కాబట్టి ఎవరైనా నిరుత్సాహపడి మ్యూచువల్ ఫండ్ల నుంచి వెనుక తీసుకున్నట్టయితే డెఫినెట్గా మన మార్కెట్ కూడా డౌన్ సైడ్ హెవీ కరెక్షన్ కూడా గురి కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో కొంచెం వీళ్ళు మన వాళ్ళు సెల్ చేయడం అంటే బై చేయడం ఆపేసారు అనుకోండి, సో మనం కొంచెం కాషియస్గా ఉంటేనైతే బెటర్. లేదు అంటే మాత్రం సో మనం అంటే మన ఇన్వెస్ట్మెంట్ అనేది సరైన టైంలో ఉండకపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ డాటాను ట్రాక్ చేస్తూ ఉండండి ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారో. ఇక ఇంట్రాడే పర్పస్లో నారో సిపిఆర్ ఉన్న స్టాక్స్ ఓన్లీ ఈ 2 మాత్రమే రావడం జరిగింది పర్టికులర్గా. సో ఎందుకంటే ఈరోజు కంప్లీట్గా వన్ సైడెడ్ మూవ్ ఉన్నది అన్ని స్టాక్స్లలో, నాట్ ఓన్లీ ఇండెక్సెస్, ఎవ్రీ స్టాక్ కూడా వన్ సైడెడ్ మూవ్ ఉంది కాబట్టి సో సైడ్ వైస్లో ఏవి మూవ్ కాలేదు కాబట్టి మనకు నారో సిపిఆర్ స్టాక్స్ అనేది రాలేదు. సో ఇలా పర్టికులర్గా ఓన్లీ 2 మాత్రమే రావడం అయితే జరిగింది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.